నకిలీ నకిలీ తినే తిండి నకిలీ, పీల్చే గాలి నకిలీ, వాడే వస్తువులు అన్ని నకిలీ. చివరగా అత్యవసర సమయంలో కాపాడాల్సిన డాక్టర్లు కూడా నకిలీనే. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ డాక్టర్లు చెలరేగిపోతున్నారు. అర్హతలు లేకున్నా ఆదాయం కోసం కక్కుర్తి పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో 100 మంది డాక్టర్లు ఫేక్ అని తేలింది. ప్రజా ఆరోగ్యంతో ఆడుకుంటూ వైద్యాన్ని దందాగా మార్చిన ఫేక్ డాక్టర్ల లీలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఆరోగ్యం బాగా లేకపోతే డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్లు కూడా నకిలీ డాక్టర్ అయితే పరిస్థితి ఏంటి? 10 కాలాలు బతకాల్సిన వాడు 10 నిమిషాల్లో పుట్టుక్కుమని చనిపోతాడు. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ డాక్టర్లు అన్ని వీధుల్లో విచ్చలవిడిగా బోర్డులు పెట్టేస్తున్నారు. కొంతమంది ఎలాంటి అర్హతలు లేకుండానే డాక్టర్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మరికొంతమంది నకిలీ MBBS, MS డిగ్రీలు సృష్టించుకొని నకిలీ వైద్యానికి నడుం బిగిస్తున్నారు. ఈ నకిలీ డాక్టర్ల లక్ష్యం రోగి భద్రత కాదు, కేవలం కాసుల వేట మాత్రమే. హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుని ఈ నకిలీ డాక్టర్లు తమ ఫేక్ ప్రాక్టీస్ ను సాగిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి పరిధిలో 100 మంది నకిలీ డాక్టర్ల బండారం బయటపడింది. గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు కొనడం, శంకర్ దాదా MBBS అవతారం ఎత్తడం వీరికి చాలా ఈజీ అయిపోయింది. పేరు చూస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లోపల జరిగేదంతా సూపర్ దోపిడీ. అక్కడే మెడికల్ షాపులను కూడా ఏర్పాటు చేసి వైద్యం కోసం వచ్చే రోగులను అందిన కాడికి దోచుకుంటున్నారు ఈ ఫేక్ డాక్టర్లు. హైదరాబాద్ బస్తీలు, చిన్న కాలనీలు ఫేక్ డాక్టర్లకు చిరునామా. అక్కడైతే ఎవరూ ప్రశ్నించరనే ధీమా. అర్హత లేకుండా వైద్యం చేయడం, అనుమతులు లేకుండా మెడిసిన్స్ అమ్మడం, అమాయకులను మోసం చేయడంలో నకిలీ డాక్టర్లు ఆరితేరారు. ఫీజులు తక్కువగా ఉండడంతో ప్రజలు కూడా ఈ నకిలీ డాక్టర్ల క్లినిక్లకు క్యూ కడుతున్నారు. వాళ్ళిచ్చే మందులు హై యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ కావడంతో రోగం తగ్గినట్టే అనిపిస్తుంది. అది రోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వైద్య ఆరోగ్య శాఖ తనిఖీల్లో ఇప్పటికే 100 మంది నకిలీ డాక్టర్ల గుట్టురట్టయింది. ఇంకా చాలా మంది నకిలీ డాక్టర్లు ఉన్నారని, వారి విషయంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.